హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతా కారు మంచి. ఇవాల్టి వీడియో వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఇంట్లోనే సింపుల్గా పూజారి గారిని పిలవకుండా మనం ఎలా చేసుకోవచ్చు అంటే పూజారి గారిని పిలిచి ఒక 50 మందికి 20 మందికి భోజనం పెట్టేసి వాయినాలు ఇచ్చి చేయటం అదొక వంతండి. అలా చేయలేని వాళ్ళు ఉంటారు. మేమంత ఆడంబరంగా చేసుకోలేమండి, కానీ మాకు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించాలన్న కోరిక ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటంటే హస్బెండ్స్కి ఎక్కువగా దైవభక్తి అనేది ఉండదు, వాళ్ళు వ్రతాలలో కూర్చోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరైతే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అసలు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి అంటే ఏ మాసంలో ఆచరించాలి? విశేషంగా అయితే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు, అలాగే మాఘ శుద్ధ పౌర్ణమి, వైశాఖ శుద్ధ పౌర్ణమి, ఈ 4 రోజులలో, ఈ 4 మాసాలలో మనము ఆ సత్యదేవుణ్ణి ఆరాధించటం అనేది చాలా శ్రేష్టమైందండి. అయితే అలాగే సూర్య సంక్రమణం జరిగే టైంలో అంటే మనకి మకర సంక్రాంతి నుంచి రథసప్తమి ఉంటుంది కదా, ఆ టైంలో కూడా రథసప్తమి రోజు కావచ్చు, సంక్రాంతి రోజు కావచ్చు, అప్పుడు కూడా మనము సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించవచ్చు అన్నమాట. అయితే ఇంట్లోనే సింపుల్గా వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళు ముందుగా మీరు ఎక్కడైతే వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నారో అక్కడ శుభ్రంగా తడిగుడ్డతోటి తుడిచేసి ఇలా బియ్యపిండితో మాత్రమే ముగ్గు వేసుకోవాలి. పద్మం కానీ ఏదైనా వేసుకొని ఇలా పసుపు కుంకుమతోటి అలంకరణ చేసుకోవాలండి. బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ చెయ్యాలి, ఇంకా ఏదో అని అంటే అదంతా మళ్ళీ హెవీ అయిపోతుంది. మీరు సింపుల్గా ఎటువంటి శ్రమ లేకుండా, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇప్పుడు నన్ను తీసుకుంటే చిన్న పిల్లలు, వాళ్ళతోటి అసలు ఒక్కొక్కసారి నిత్య దీపారాధన కూడా చెయ్యాలి అనిపించదు, ఎందుకంటే అంత పనులు ఉంటాయి కాబట్టి. సో మనము ఇట్లా విశేషంగా చేసుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్గా అవజేసుకోవాలి. నేనైతే ఇక్కడ చూసారు కదా, బియ్య పిండితో ముగ్గు వేసుకొని ఒక పీట వేసుకొని దానికి కూడా కాస్త పసుపు కుంకుమ బొట్లతోటి అలంకరణ చేసుకుంటున్నాను. పీట ఇలాంటిదే వెయ్యాలి అలాంటిదే వెయ్యాలి అని ఏం లేదండి. మన ఇంట్లో నార్మల్గా మనం పూజకి ఉపయోగించే పీటలు ఉంటాయి కదా, వాటికి కూడా పసుపు పూసుకొని చక్కగా ఉపయోగించుకోవచ్చు. పీట వేసుకున్న తర్వాత దాని మీద కొత్త వస్త్రం అంటే చిన్న టవల్స్ ఉంటాయి చూసారా, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అంచు ఉన్న టవల్ని ఒకదాన్ని తీసుకొని చక్కగా దాని మీద పరుచుకోవాలండి. అయితే పూజారి గారు చేసేటప్పుడు పూజలో అంటే మనం పూజారి గారిని పిలిచి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే మండపం కడతారు, మండపారాధన, నవగ్రహ ఆరాధన అవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ మనం అవన్నీ చేయట్లేదు, ఎందుకంటే తెలిసి తెలియక చేయడం కంటే అసలు మానివేయడం మంచిదన్నమాట. ఇక్కడ జస్ట్ మనము స్వామిని ఆరాధించుకుంటున్నాము, స్వామి వ్రతం చేసుకోవాలి. మనం ఎలాగైతే శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతం చేసుకుంటామో, వరలక్ష్మీ వ్రతం చేసుకుంటామో అదే విధంగా సింపుల్గా ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఇక్కడ సత్యనారాయణ స్వామి పటాన్ని ఇలా శుభ్రంగా నీట్గా గుడ్డతో తుడుచుకొని గంధము కుంకుమతోటి అలంకరణ చేసుకోవాలి. అందరి దగ్గర సత్యనారాయణ స్వామి పటం ఉంటుంది కదండి, లేకపోతే చిన్న పటం ఒకటి కొనుక్కోండి, ఇంట్లో ఉంటే చాలా మంచిది. ఇప్పుడు ఈ పటాన్ని ఈ పూలతోటి అలంకరణ, మన చెట్లకున్న పూలు కూడా పెట్టుకోవచ్చండి. చాలామంది అంటే నేను విన్నది చెప్తున్నాను, వ్రతము చేసుకోవాలి అని అంటే చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్కి భయపడుతూ ఉంటారు. వామ్మో సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే కనీసం ఇంట్లో ఒక 10 మంది కన్నా చేయి గడిగించాలంట, పూజారి గారిని పిలవాలి, మరి ఆయనను పిలిస్తే ఎంతో కొంత ఇవ్వాలి కదా, ఇవన్నీ డౌట్లతోటి చాలామంది ఆగిపోతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే పూజ చెయ్యాలి, వ్రతం ఆచరించాలి అన్న ఆలోచన అక్కడితోటి ఆగిపోతుంది కదా. అలా కాకుండా ఇలా కూడా సూక్ష్మంలో మోక్షం అంటారు చూసారా, అసలు పూర్తిగా మానివేయటం కంటే ఇట్లా చేసుకోవటం చాలా ఉత్తమం అన్నమాట. ఇక్కడైతే దీపారాధన కోసం కుందులు ఏర్పాటు చేసుకుంటున్నాను. మీరు ఏవైతే కుందులు తీసుకున్నారో వాటిని, నాకు వీటి కింద ప్లేట్లు లేవండి, ఇవి వెండి కుందులు, వీటి కింద ప్లేట్లు లేవన్నమాట, అందుకనే 2 తమలపాకులు వేసి పెట్టాను.
మీరు ప్లేట్లు ఉంటే చక్కగా ప్లేట్లు పెట్టేసి పెట్టుకోండి. ఇందులో నేను ఆవు నెయ్యి వేసి దీపారాధన చేస్తున్నాను. మీరు నువ్వుల నూనెతో చేసినా పర్వాలేదు. చక్కగా కుంకుమ గంధంతోటి కుందులకు కూడా బొట్లు పెట్టుకొని 2 ఒత్తులు వేసి నూనె కానీ నెయ్యి కానీ వేసి ఫస్ట్ దీపారాధన చేసుకోవాలండి. దీపారాధన చేసుకొని స్వామికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి. స్వామి, అయ్యా సత్యనారాయణ స్వామి, నేను ఈరోజు నీ వ్రతం సంకల్పించాను, అన్నీ ప్రశాంతంగా వ్రతం ముగిసిపోయేలా చూడు అని చెప్పి దండం పెట్టుకొని అయితే స్వామికి దీపం పెట్టి ధూపం వేయాలండి అయితే ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మరి మొదట చెప్పినట్టు ఆ 4 మాసాల్లోనే ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ పౌర్ణిమలలోనే చేసుకోవాలా అండి, లేకపోతే అసలు చేయొద్దా అని అంటే అట్లేం లేదు. కొంతమంది నెలకొకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసేవాళ్ళు ఉంటారు. నెలకొకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రతీ నెల పూజారి గారిని పిలిచి ఇంట్లో ఒక 10 మందికి చేయాలంటే చేయలేరు కదండి. మనకిప్పుడు బయట బుక్స్ దొరుకుతుంటాయి, వాటిని చదువుకుంటూ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఇప్పుడు వ్రతం కోసం ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ గోధుమ రవ్వ ప్రసాదాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎప్పుడు మేము ఇంట్లో వ్రతం చేసుకునేటప్పుడు మా పూజారి గారైతే ఈ ప్రసాదాన్నే చేపిస్తారు. కొంతమంది ఏంటంటే అన్నవరం సత్యనారాయణ స్వామి అక్కడ మనకి దొరికే ప్రసాదం ఏదైతే ఉందో గోధుమ రవ్వ స్వీట్ ఉంటుంది కదా, అది చేస్తారు. కొంతమంది గోధుమ రవ్వ బదులు బొంబాయి రవ్వ కలుపుతుంటారు. ఇది ప్రాంతాన్ని బట్టి కులాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. కానీ ఎవరేం చేసినా కూడా ఆ స్వామికి నివేదన చేయడమే కదా. ఇంకొకళ్ళు ఏంటంటే 5 కథలకి 5 రకాల నైవేద్యాలు వండి పెడుతూ ఉంటారు. ఇంకా మెయిన్గా మనము కార్తీక మాసంలో కానీ పెద్ద ఎత్తున పూజ పెట్టుకున్నప్పుడు పూర్ణాలు అటువంటివి కూడా చేస్తూ ఉంటాం కదా. ఇక్కడైతే నేను గోధుమ రవ్వ ప్రసాదాన్ని ప్రిపేర్ చేశానండి. ఇందులో గోధుమ రవ్వ, గోధుమ పిండి, అలాగే పంచదార, జీడిపప్పు, అలాగే కిస్మిస్ అండ్ ఇలాచి పౌడర్ అన్నీ వేసేసుకొని ఆవు నేతితోటి చక్కగా కలుపుకొని ఇలా పక్కకు ఉంచుకోవాలండి. ఇప్పుడు చెప్పాను కదా, చాలామందికి హస్బెండ్స్కి వ్రతాలలో కూర్చునే ఇష్టం ఉండదు. కొంతమందికి ఏమో తీరిక ఉండదు. కొంతమంది ఏమో మనం ఏ రోజైతే వ్రతం తలపెడతామో ఆ రోజు ఊర్లో అందుబాటులో ఉండరు. అటువంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు వేసుకునే ఉత్తరీయం ఉంటుంది కదా, అంటే పై కండువ, అది మనము కుడి భుజం మీద వేసుకొని లేదంటే పక్కన పెట్టుకొని పీటలు వేసుకుంటాం కదా, ఆ పీట మీద మన పక్కనున్న పీట మీద ఆ కండువ పెట్టుకొని వ్రతం చేసుకోవచ్చు. సాక్షాత్తు ఆ అన్నవరంలోనే ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. ఇదేం కొత్త విషయం కాదు. ఇక్కడైతే నేను వినాయకుడిని అలాగే గౌరీదేవిని పసుపు గౌరీదేవిని చేసి కుంకుమతోటి అలాగే పూలతోటి అలంకరణ చేసుకుంటున్నానండి. దీనికి పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే మనం ఏ వ్రతం చేసినా కూడా మొట్టమొదట గణేశుణ్ణి మొదటగా ఆయనని ఆరాధించే మనము వ్రతం కానీ పూజ కానీ మొదలు పెట్టాలి. ఎందుకంటే మనకు ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండాలని ఆయనను మనం కోరుకోవాలి కదా. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, మాకు ప్రతి ఒక్క ఇప్పుడు విఘ్నేశ్వరుణ్ణి, గౌరీదేవిని, సత్యనారాయణ స్వామిని ప్రతి ఒక్కళ్ళని ఆరాధించే మంత్రాలు మేము చదవలేమండి. అప్పుడు ఓం గం గణపతియే నమః మీరెన్నిసార్లు చెప్పుకోగలరు? 11 సార్లు చెప్పగలిగితే 11 సార్లు, లేదు 21 సార్లు చెప్పగలిగితే 21 సార్లు చెప్పుకొని కాసిన్ని అక్షింతలు కానీ పూలు కానీ వేస్తూ పూజ చేసుకోవాలన్నమాట. ఆ పూలు అయితే కాదు, అక్షింతలే వేయాలి. మనతో పూజారి గారు అక్షింతలే వేయిస్తారు కదా వ్రతంలో, అక్షింతలే వేసుకొని చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఈ పూజా స్టోర్స్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా రాగిది ఇటువంటి రూపు దొరుకుతుందండి. అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర వ్రతం చేసే వాళ్ళకు కూడా ఇటువంటి రూపు ఇస్తారు. మనకు ప్రతి ఒక్క పూజా స్టోర్లో కూడా దొరుకుతుందన్నమాట. ఈ రూపు కూడా అందుబాటులో లేని వాళ్ళు రూపాయి బిళ్ళకు కూడా చేయొచ్చండి. రూపాయి బిళ్ళ కానీ ఈ రూపుకి గంధము కుంకుమతో బొట్టు పెట్టుకొని, ఇది పంచామృతం అండి. అంటే ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, అలాగే చక్కెర, తేనె, ఇవి 5 కలిపితే పంచామృతం అంటాం కదా. నేను అన్నీ మిక్స్ చేసేసాను. ఇప్పుడు దీంతో ఈ రూపుకి మనము అభిషేకం చేసుకోవాలన్నమాట.
అభిషేకం చేసేటప్పుడు ఓం శ్రీ సత్యనారాయణ స్వామియే నమః అని ఒక 108 సార్లు మన ఇష్టం, మన ఓపిక చెప్పుకుంటూ అభిషేకం చేసుకొని, అభిషేకం పూర్తయిన తర్వాత దీన్ని చక్కగా వాటర్తో కడిగేసి మళ్ళీ కాస్తంత గంధం కుంకుమ పెట్టి అట్లా పూజ అయిపోయేంత వరకు అక్కడ ఉంచి, పూజ అయిపోయిన తర్వాత దీనిని పూజ గదిలో కానీ, లేదు అనంటే బీరువాలో పెట్టుకోవచ్చు. లేదు అనంటే మనం వ్యాపారం చేస్తూ ఉంటే మనకు అక్కడ ఒక గల్లా పెట్టే అట్లాంటివి ఉంటాయి కదా, అందులో పెట్టుకోవచ్చు అనమాట. చాలా చాలా మంచిది. కొంతమంది దీన్ని నీళ్ళల్లో వదిలేయమని చెప్తూ ఉంటారు. నాకు ఒకసారి చెప్పారు, అట్లా చేయబోకండి. ఎందుకంటే మనం ఇంట్లో అభిషేకం చేసుకున్నది కదా, సో మనం ఇంట్లో ఉంచుకుంటేనే మనకు మంచిదన్నమాట. ఇప్పుడు ఆ రూపుకి అభిషేకం చేయటం అయిపోయిన తర్వాత సత్యనారాయణ స్వామి అష్టోత్తర శతనామావళి అని మనము గూగుల్లో టైప్ చేసినా మనకు వస్తుందండి. లేదు అని అంటే పూజా స్టోర్స్లో మనకు బుక్స్ దొరుకుతూ ఉంటాయి. సత్యనారాయణ స్వామి వ్రత కల్పం అని బుక్కులు దొరుకుతాయి. అందులో సత్యనారాయణ స్వామి అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది. అది చదువుకుంటూ ఒక్కొక్క పువ్వుని వేయాలి. ఇప్పుడు నేను ఇక్కడైతే ఇవి వెండి పూలండి. మనం పూజ చేసినప్పుడల్లా పూలు కొనే కాస్ట్ పెడితే ఇప్పుడు ఈ వెండి పూలు వచ్చేస్తాయి అన్నమాట. ఇవి నేను తీసుకొని కూడా చాలా నాళ్ళు అవుతుంది. ఒకవేళ మీకు ఉంటే మాత్రం ఇవి తీసుకోండి. ఇవి బెటర్ అన్నమాట. మనం ఎప్పుడు ఇన్ని పూలు కొనటం కంటే ఇవి చాలా బెటరు. ఇప్పుడు మనకు అవి కూడా సరిపోవు, మన దగ్గర ఉన్న పూలు అయిపోతాయి. అవి అయిపోతే అక్షింతలు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే శ్రీ లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి కూడా చదువుకోవాలండి. చదువుకున్న తర్వాత 5 కథలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇవాల్టి రోజున మనకి ఫోన్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు ఫోన్లో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకల్పం అని గూగుల్లో టైప్ చేస్తే మాత్రం మీకు పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే చక్కగా మీరు ఈ వ్రతం చేయొచ్చు. అలాగే లేదు అనుకుంటే ఒక బుక్ తెచ్చుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ అవైలబుల్ లేని వాళ్ళు బుక్ తెచ్చుకోవచ్చు అన్నమాట. 5 కథలు చదివి, అయితే మనకి పూజారి గారు 5 కథలు చదివినప్పుడు ఒక్కొక్క కథకి ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టి మనకి నైవేద్యం చూపిస్తారు కదా. ఇక్కడ ఏంటంటే 5 కొబ్బరికాయలు అవన్నీ ఇంకా మళ్ళీ లిస్ట్ పెరిగిపోతుంది, బడ్జెట్ పెరిగిపోతుంది కదా. సో అట్లా చేయకుండా సింపుల్గా చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది నేను చెప్పాను కదా 5 రకాల నైవేద్యాలు చేస్తారు. నేను ఇక్కడ ఏం చేశానంటే పండు చూపించానండి. ఏ పండైనా కావచ్చు, మనం 5 రకాల పళ్ళు తెచ్చుకోవచ్చు. ఆ పళ్ళు పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. నేను ఒకటే కొబ్బరికాయ లాస్ట్ కథకి ఒక కొబ్బరికాయ కొట్టేశాను అనమాట. అట్లా పూజ చేసుకోవచ్చండి సింపుల్గా. మీరు ఏదో ఒకటి లేదు అని చెప్పేసి ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఉన్నంతలోనే చక్కగా స్వామిని స్వామి పూజ చేసుకొని వ్రతాన్ని ఆచరించి మీరు ఆయన కరుణా కటాక్షాలు పొందొచ్చండి. అయితే సత్యనారాయణ స్వామి వ్రతంలో మెయిన్గా ఏంటంటే అక్షింతలు. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామికి మనము వేసిన అక్షింతలు ఉంటాయి కదా, వాటిని మనము మన హస్బెండ్ ఉన్నారనుకోండి ఆయనతో వేయించుకోవచ్చు. లేదు అని అంటే మనమే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో వేయించుకోవచ్చు. ఏది లేదు అని అనుకుంటే మనమే స్వామిని మనసులో తలుచుకొని తల మీద వేసుకుంటే సరిపోతుందండి. అలాగే తీర్థం, ప్రసాదం ఇవి 2 కూడా స్వీకరించకుండా మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వ్రతం దగ్గర నుంచి లెగవకూడదండి. వ్రతం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ప్రసాదం తీసుకోవాలి. అది ఎందుకు అనేది సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అనమాట. కథలలో మనకు చెబుతారు కదా, అట్లా అనమాట. అలాగే ప్రసాదం మనం తిన్న తర్వాత ఆ ప్రసాదాన్ని మనకు అందుబాటులో ఉన్న నలుగురికి పంచిపెడితే సరిపోతుందండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. కలశ స్థాపన చేస్తే మాత్రం కలశ స్థాపన చేసినప్పుడు కలశం కింద బియ్యం పోసుకుంటాం కదా, 1 కేజీ బియ్యం పోయాలి. అయితే ఆ బియ్యము, పండ్లు, నెక్స్ట్ కొంతమంది బట్టలు తీసుకొస్తారు స్వామికి, అంటే పంచావ కండువా తీసుకొస్తారు. అవన్నీ కూడా మూట కట్టేసి పూజా ద్రవ్యాలన్నీ కూడా
మన దగ్గరలో ఉన్న గుళ్ళో ఎవరైనా పూజారి గారికి ఇచ్చేసి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదనమాట. కలశం పెడితే మాత్రం ఆ కలశాల్లో పెట్టిన కొబ్బరికాయని మన ఇంటి గుమ్మానికి కానీ, లేదంటే వ్యాపార స్థలం ఉంటే అక్కడ కానీ కట్టుకోవచ్చు అనమాట. అందులో ఉన్న వాటర్ని మనం ఇల్లంతా చల్లుకొని మిగతావి ఏదైనా పచ్చని చెట్టుకు పోసేయాలి. అదే కొంతమంది వాళ్ళ ఆచారం ప్రకారంగా బియ్యం పోసుకుంటూ ఉంటారు. అవి ఇంట్లో నైవేద్యం వండుకుంటే సరిపోతుందనమాట. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.